నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. సో, ఆ అన్నకి చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్ఐ జాబ్ కొట్టాలని ఉండే. ఇగ ఆయన డ్రీమ్ అది. ఎస్ఐ జాబు కొట్టాలి, పోలీస్ యూనిఫార్మ్ ఎయ్యాలని. సో, ఆ అన్న బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నట్టయితే అన్న బ్యాక్‌గ్రౌండ్ అయితే పాపం చాలా పూరు. అంటే ఎట్లా అంటే వాళ్ళ నాన్న కూలి పనికెళ్తారు. వాళ్ళ అమ్మగారు కూడా కూలి పనికెళ్తారు. ఇంకా ఇల్లు చూసుకున్నట్టయితే వాళ్ళది చిన్న రేకులిల్లు. సో, అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే అన్నది ఒక్కటే ఉంది మైండ్‌లో. సో, ఎస్ఐ కొట్టాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అవ్వాలి. యూనిఫార్మ్ ఎయ్యాలి. సో, ఇదే ఆయన మైండ్‌లో ఉండేది. అండ్ మళ్ళీ ఆయన చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే. సో, గవర్నమెంట్ స్కూల్‌లో కూడా ఎట్లా చదువుకున్నాడంటే పాపం ఇంటి దగ్గర అంటే వాళ్ళ అమ్మా, నాన్న కూలి పనికెళ్తారుగా. ఆ కూలి పనికెళ్తేనే తెస్తేనే ఎళ్లి డబ్బులు తెస్తేనే వాళ్ళ ఇల్లు గడిచిద్ది. సో, అందుకని ఆయన ఏం చేసిండంటే మామూలుగా ఇప్పుడు బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అనేవి ఉంటాయిగా. సో, అందుట్లో ఉండి చదువుకునేవాడు. సో, ఎట్లోగట్లా ఆయన డిగ్రీ దాకా కంప్లీట్ చేసిండు. సో, డిగ్రీలో ఉన్నప్పుడే ఈ ఎస్ఐ జాబ్‌కి ఎట్లో కొంచెం కొంచెం చదువుకునేట్టు ఉండేవాడు. సో, పాపం ఆయన పుస్తకాలు కొనుక్కోవడానికైనా డబ్బులు ఉండేవి కావు. ఆయన ఏం చేసేవాడంటే పుస్తకాలు వేరే వాళ్ళు ఉంటాయిగా, వేరే వాళ్ళే పాపం తీసుకొని అవి చినిగిపోయి అంటే వేరే వాళ్ళు ఇస్తారుగా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాది 10థ్ క్లాస్ అయిపోయింది అనుకో, నా పుస్తకాలు 9థ్ క్లాస్ వాళ్ళకి అడుగుతారుగా. అట్లా ఆ టైప్‌లో ఆ పుస్తకాలు తీసుకొని అట్లా చదువుకున్నాడు ఆ అన్న. సో, అంత అంత కండిషన్‌లో నుంచి అంత బా బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి అన్న ప్రిపేర్ అయ్యేవాడు. సో, అట్లే ఎట్లోగట్ల డిగ్రీ కంప్లీట్ చేసుకుండు. సో, డిగ్రీలో తర్వాత ఇంగ ప్రిపరేషన్ బెంచేసిండు. సో, ఆయన మైండ్‌లో ఒకటే ఉండేది. ఎట్లుండేదంటే పాపం ఆయన ఎవరైనా యూనిఫార్మ్ యేసుకున్నా ఆహ్, చూ చూసిండనుకో ఆయన కళ్ళలో ఒక స్పార్క్ ఉండేది. సో, ఎప్పటికైనా ఆ యూనిఫార్మ్ యేస్తానే తహతహలాడేవాడు. సో, ఇక అదే మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అవుతా ఉండేవాడు. ఇంక మైండ్‌లో ఏ చిల్లర పంచాయతీ ఉండేది కాదు ఆయనకి. సో, ఎగ్జామ్‌గా ప్రిపరేషనే ఉండేది. సో, ఇట్లా ప్రిపేర్ అయితున్న నోటిఫికేషన్ పడ్డది. సో, ఇంకో విషయం ఏంటిదంటే ఆయన ఈవెంట్స్ ఉంటాయిగా. మామూలుగా మన ఈ ఎస్ఐ, ఈ కానిస్టేబుల్‌కి ఈవెంట్స్ ఉంటాయిగా. 1600 మీటర్ రన్నింగు ప్లస్ షాట్ పుట్టు, ఆహ్, లాంగ్ జంపు ఉంటాయి ఈవెంట్స్. ఆయన ఎట్లా చేసేవాడంటే ఒక మెరుపులాగా చేసేటోడు. అంత డెడికేషన్‌తో చేసేవాడు ఆయన. కంప్లీట్ చేసేవాడు. సో, ఫిజికల్ టెస్ట్ అయినా సరే, ఈవెంట్స్ అయినా బాగా చేసేవాడు. సో, ఇట్లా ప్రిపేర్ అయితా సో, నోటిఫికేషన్ పడ్డది. అప్లై చేసిండు. రాసిండు ఎగ్జామ్ కూడా రాసిండు. ఈవెంట్స్ కూడా మంచిగా అయిపోయిండు. బట్ రిజల్ట్ అయితే వచ్చింది. ఆ రోజు నేను కూడా ఉన్నా. సో, ఆయన పక్కన ఆ నైటు అయితే ఆయన రిజల్ట్స్ చూసుకుండు. బట్ ఇక్కడ ఏంటిదంటే పాపం రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్క మార్క్‌తో పోయింది ఆయనకి జాబు. ఒక్క మార్క్‌తో పోతే ఇక అన్న పాపం ఏం చేయాలో తెలియట్లే. నేను కూడా పక్కనే ఉన్నా. ఆయన ఒక్క మార్క్‌తో పోయినందుకు అన్న నైట్ అంతా ఏడ్చిండు పాపం. నైట్ అంతా ఎట్లా ఏడ్చిండంటే ఆయన గుండెంతా సంద్రం అయిపోయింది. ఏడ్చి ఎప్పుడు నాకు తెలిసి 11కి స్టార్ట్ చేసిండు. దగ్గర దగ్గర 4 దాకా ఏడిచిండు. 4 దాకా ఏడుత్తూనే ఉండు. నేను ఎంత చెప్పినా పాపం ఆయన తట్టుకోలేకపోతున్నాను. పాపం ఆయన ఏందంటే ఆ కళ యూనిఫార్మ్ ఎయ్యాలని డ్రీమ్ ఆయనకి. ఈ ఎందుకంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేదు అన్నకి. పూర్ ఫ్యామిలీ. సో, వాళ్ళు తెచ్చుకుంటే తిన్నట్టే పాపం. సో, ఈ అన్న ఎట్లో గట్ల స్ట్రగుల్ ఫేస్ చేసి ఎలాగైనా కొట్టాలని తపనతో ఉన్నోడు. అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఉందనుకోండి. సో, ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైమ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఆయనకి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి నెక్స్ట్ అప్పటికి అంత ప్రిపేర్ అవ్వడానికే పాపం ఆయన చాలా వదిలేసుకొని చాలా కష్టపడ్డాడు. అక్కడ పని చేసి, ఇక్కడ పని చేసి ఆ డబ్బులతోనే ఆయన రూమ్ రెంట్ కట్టుకుంటా కో కోచింగ్ గూడా పాపం ఎట్లో తీసుకోండు కోచింగ్ గూడా. కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేవు. సో, ఉన్న చిన్న చిన్న లైబ్రరీలు, గ్రంథాలయాల్లో ఉన్న బుక్స్ యూజ్ చేసుకోవటం. ఆయన సరే ఈ మాట చెప్పకూడదులే గానీ పాపం మన ఫోన్ అయితే ఎట్లా కొనుక్కుండు చిన్న స్మార్ట్ ఫోను. కొనుక్కొని ఆయనేంటిదంటే ఆయన డేటా ఏయించుకోవడానికి డబ్బులు లేకపోతే మామూలుగా హాట్‌స్పాట్ ఉంటదిగా. ఆ హాట్‌స్పాట్ వేరే వాళ్ళతో కనెక్ట్ చేసుకొని అట్లా క్లాసులు వినేవాడు పాపం ఆయన యూట్యూబ్‌లో. సో, అంత ఇది ఆయన. సో, ఆయన పాపం ఒక్క మార్క్‌తో పోయేసరికి అందుకని అంత ఏడ్చిందాయన. సో, ఏడ్చి ఇక ఏం చేయాలో తెలియక ఇంగ పడుకుండు. తర్వాత నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతానేమో అనుకున్నా అన్న. సరే ఇక 2 డేస్ వరకి పాపం సరిగ్గా తినలేదు. అంతే పడుకుండు. సో, తర్వాత ఇక నేను పాపం తర్వాత కూల్ అయిపోయి ఇంటికెళ్ళిపోయిండు. సో, ఏదో పనిలో ఏదో పని చేసుకుందాం అని పోయిండు. సో, కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే
ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత మామూలుగా మాట్లాడుతూనే ఉంటారులే కానీ మరి ఏం చెప్పలేదు. అంటే నార్మల్ హాయ్ హలో అని మెసేజ్ చేసేటోడు. ఆ, అన్న ఏంటంటే బాగున్నా తమ్ముడు బాగున్నా అని అనేవాడు అంతే. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అన్న ఫోన్ చేసిండు, తమ్ముడు రా తమ్ముడు కలుపుదాం అన్నాడు. ఏందన్నా అంటే "ఆ, తమ్ముడు ఇట్లా జాబ్ వచ్చిందిరా అన్నాడు. జాబ్ ఏంటన్నా అంటే అరే నేను ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేసినారా, ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీంట్లో వచ్చిందిరా సెంట్రల్ గవర్నమెంట్లో అన్నాడు. నేను షాక్ అయినా. ఏందన్నా అప్పుడు ఎస్ఏ జాబ్ అన్నో మిస్ అయింది, అప్పుడు అంత ఏడిషను, ఇట్లా జాబ్ వచ్చింది అసలు నువ్వు ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు, నువ్వు ఎప్పుడు క్రాక్ చేసినావు ఆ, అంటే చేశారా తమ్ముడు అన్న. చేశారా తమ్ముడు వచ్చిందని చెప్పిండు. సో సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది పాపం. ఎందుకంటే ఆయన అంత ప్రిపేర్ అయ్యి మిస్ అయిన తర్వాత సీజీఎల్ క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు అడిగి అన్ననే, అన్న మరి నీకు ఒక్క మార్క్తో గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది, మరి అంత ఏడిచినావు అంటే అంత ఏడిచినావు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అంటే అన్నాడు, ఏముంది తమ్ముడు లైట్ తీసుకో. సో నేను అది కావాలనుకున్నా, బట్ అది నాకు రాలేదు, మిస్ అయింది. అంత మాత్రాన ఇక్కడతో ఆగిపోలేను కదా నేను నా లైఫ్తో. సో నాకు ఈ పడ్డ కష్టం అంతా తెలుసు. పడ్డ కష్టం అంతా నాకు దేనికి యూజ్ అయిందంటే నాకు ఎస్ఎస్సి సీజీఎల్కి యూజ్ అయింది. సో అంటే సీజీఎల్ కూడా అంటే ఎస్ఐ జాబ్ కన్నా అది ఆయనకి అంటే అది కొట్టలేదు. సో ఇది మిస్ అయినా దానికన్నా పెద్ద జాబ్ కొట్టగలిగానంటే ఈ ప్రిపరేషన్ అనేది నాకు చాలా యూజ్ అయింది. సో అదైతే వేస్ట్ కాలేదు. సో ఇది ఇప్పుడు ఎస్ఐ జాబ్ కాలేనంత మాత్రాన నా లైఫ్ ఆగిపోతుంది కదా తమ్ముడు అన్నాడు. సో ఆయన ఆయన ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మామూలు లేదు, ఒక రేంజ్లో ఉంది, పీక్ స్టేజ్లో ఉంది. సో ఆయనకి ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అది ఎస్ఏ జాబ్ మిస్ అయినా ఒక్క మార్కుతో ఆయన సీజీఎల్ క్రాక్ చేసిందంటే అసలు నేను అసలు ఒక ఇన్స్పిరేషన్గా కనపడ్డాడు ఆయన. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మీలో చాలా మంది ఉంటారు 1 మార్కుతో 2 మార్కులతో 0.75 మార్కుతో జాబ్ మిస్ అయిన వాళ్ళందరూ. సో వాళ్ళు 1 మార్కుతో మిస్ అయితేనే వాళ్ళు చాలా బాధపడిపోతారు. అంటే వాళ్ళు తప్పు కాదు కానీ పాపం అది పరిస్థితుల ప్రభావం, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ అనేది మిస్ అయ్యింది. చిన్న 1 మార్కు 0.5 0.7 మార్క్స్తో. సో వాళ్ళందరూ ఏంటంటే డిప్రెస్ అయిపోతారు. ఇక ఏం అంటే ఎవరికైనా ఉంటుంది పాపం, అంత కష్టపడి రాకపోతే ఒకేసారి ఇంకా తీసుకోలేరు. సో ఇక వాళ్ళకి ఏంటిదంటే ఇక ఈ విరక్తి పుట్టిద్ది, ఇక వాళ్ళు వదిలేస్తారు మొత్తాన్ని, ఎందుకులే మనకు రాదులే అని వదిలేస్తారు, మనకు రావాలని వదిలేస్తారు. ఎందుకంటే 1 మార్కుతో మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఒక 20-30 మార్కులను వాళ్ళు పట్టించుకోరు. సో బాగా బాగా అనే డ్రీమ్తో చదివేవాడు 1 మార్కు 1/2 మార్కుతో మిస్ అయితే వాడు ఏంటంటే విరక్తి పుట్టి వదిలేస్తారు, ఎందుకులే అని వాళ్ళు వదిలేస్తారు. బట్ అలా వదిలేయకుండా సో ఒకటి మిస్ అయినా సరే మనకి అంటే మనం పడిన కష్టానికి వేరే అవకాశం అయితే ఉంటది, వేరే ఆపర్చునిటీ అయితే ఉంటది. సో ఇది అన్న ప్రూవ్ చేసిండు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ అక్కడే ఆగిపోతారు. సో 1 మార్కుతో 0.5 మార్కుతో 0.7 మార్కుతో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మిస్ అయిన వాళ్ళు. సో ఆగకుండా సో అది కాకపోయినా వేరే దానికి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పడానికి వీడియో చేస్తున్నా. సో అన్న లైఫ్ ఇన్స్పిరేషను చాలా మందికి, అలా మిస్ అయిన వాళ్ళందరికీ. సో ఇప్పుడు అన్న మంచి పొజిషన్లో ఉండు, ఎక్కువ మంచి పైసలు, ఆయనకి డబ్బులు వస్తున్నాయి, అంతగా హోదా కూడా ఉంది అన్నకి. అది సో మీరు కూడా సరే, ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఎస్ఐకి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో చాలామంది అప్లై చేసి ఉంటారు. సో ప్రిపేర్ అవ్వండి మంచిగా. సో మిస్ అవ్వదు, మిస్ అయినా సరే ఇంకోసారి ట్రై చేయండి, ఇంకో వేరే దానికి ట్రై చేయండి, లేకపోతే దానికే ట్రై చేయండి. బట్ డిప్రెస్ మాత్రం కావద్దు లైఫ్లో. అది చెప్పడానికి వీడియో చేస్తున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మీలాంటి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు ఇలా మిస్ అయిన వాళ్ళందరికీ. సో అది నేను ఈ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడుకుంటే నన్ను క్షమించండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.